చేస్తామంటారు. అరే ఇంత ఇంగిత జ్ఞానం లేదా ఆయనకు? సో రంగారెడ్డి గారు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే మీరు ఒక 3 జనరేషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు, వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, ఒక క్లమ్జీ, వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఉన్న బలంగా ఉన్న ఏకైక చెల్లె, రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది, కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 6 ఫైళ్ళు 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి? ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా? ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ చెడింది? ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి అసలు? ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్, అది వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్లకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుష్టయం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకి సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు. మనము పాదయాత్ర చేస్తేమి, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం, జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినాం. మనము మొదట్లోనే ఒక 6 నెలల లోపలనే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనేమాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారు అని చెప్పిరట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోపటికి రాలేదు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా, మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తారో నేను అది చెయ్యను, ససేమిరా అని చెప్పిండు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక తాడు వెనుకం షురు చేశారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అనుకో, TV5 అనుకో, లేకపోతే ఈ 4 వ్యక్తులు అనుకో, వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు, వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు, ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా వచ్చారు. ఓకే, ఈ 4 వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్సేనా, లేదంటే ఆయన బినామీ వ్యక్తుల? అన్ని బినామీ వ్యక్తులు వాళ్ళే, పార్ట్నర్లు వాళ్ళే. ఈ దౌర్జన్యం షర్మిలమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ 4 పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకే, రైట్. అంటే వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ ఇది తప్పమ్మ. ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు. సీదా సాదా సాఫ్ సుత్రా డైరెక్ట్ డీల్ ఇది. దీంట్లో మోమాటాలు లేవు. మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం. మన కష్టార్జితం ఉంది. ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ కాలేదు. ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు. అయిన తర్వాత ఇక వాళ్ళు స్టార్ట్. అంతే తప్ప దీని వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు, ఆమ్దానీల పంచాయతీ లేదు, రాజ్యసభ పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అసలే లేదు. నేను ఎన్నోసార్లు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను 2 సార్లు పోయింది తప్ప సమాధి దగ్గరికి 8th జూలై కావచ్చు, సెప్టెంబర్ 2 కావచ్చు. అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచిగా ఆప్యాయతగా, అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదనంగా అనిపించేది. అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనుషులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువు చేయడానికి
ఇగో ఈ ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది చూడండి. ఏం పీక్తారో పీక్కొనే కాడికి వచ్చింది. రైట్. యాక్చువల్లీ ఈ 6 ఫైళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అనగానే షర్మిల కావచ్చు, ఆమె ఉలిక్కి పడుతున్నారు. దానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ డైలాగ్స్ వస్తున్నాయి. నేను ప్రమాణం చేస్తా, పిల్లలపైన ప్రమాణం చేస్తా, మీరు రండి అని చెప్పి సవాల్ చేసే పిల్లలు. ఎందుకు ఆ 6 ఫైళ్ళ అంశం అంత ఉలికిపాటుకు గురి చేస్తుంది? పోనీ ఒకటమ్మా, మనం లే మ్యాన్గా మనకు ఆ కుటుంబంతో సంబంధం లేదు. రాజశేఖర గారి కుటుంబంతో మనకు సంబంధం లేదనుకుందాం. ఏముంటుంది చెప్పిగా పంచాయతీ అక్క అన్న చెల్లెళ్ళ మధ్యన? ఆస్తులు ఏం ఆస్తులు? ఏం ఆస్తులు? అన్నీ ఇనమ్మా, ఇనమ్మా, తండ్రి సంపాదించిన ఆస్తులలో నువ్వు అవునన్నా కాదన్నా ఇద్దరికి వస్తుంది. అలా రెండో ఆలోచనే ఉండదు. అటువంటిది తొవ్వంటి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆపి 70 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు జబ్బు నయం కాదు కోట్ల రూపాయలు పెడితే తప్ప అనే దానికి కూడా దగ్గరుండి చేపిస్తున్నాడు ఆయన. ఈ చెల్లెకి చేయడా? ఇది అదే ఇప్పటికి కూడా షర్మిలమ్మ గారు నేను సూటిగా అడుగుతున్నా, నీ బాధ ఏంది? ప్రజలకు నీ బాధ ఏందో చెప్పు. నువ్వు అన్యాయం జరిగిందా, అవమానం జరిగిందా షర్మిలకి మీ ఉద్దేశం ప్రకారం? ఎక్కడ ఏమన్నా రక్త సంబంధం పుచ్చుకున్నటువంటి అన్నదమ్ముల మధ్యన అవమానం ఏముంటుంది? ప్రమాణ స్వీకారం రోజు నేను బాధపడ్డాను, నన్ను అవమానపరిచారు, ఇవన్నీ వినమ్మా. ఇంకేమన్నా అంటది ఆమె నోటికి అద్దుబద్దు లేదు. ఆ ఇంటికి ఆడవిల్లల శని ఉన్నట్టుంది. ఆ వివేకమన్న బిడ్డ ఒక ఆమె, ఈమె ఒక ఆమె తయారైంది. ఇప్పుడు వద్దు, మీరు ఆడపిల్లలు ఇంటికి శోభ కలిగియాలి. శోభ కలిగియాలి వీళ్ళు, శోభ కాదు. ఏం శాశ్వతం నీకు? నీ రక్త సంబంధాలని దూరం చేసుకుంటే నీకేం శాశ్వతం చెప్పు? ఎవరి గురించి బతుకుదాం ఇంకా మనం? తల్లిని కంట తడి పెట్టిస్తే అన్నను రోజు ఆడపోసుకుంటున్నాము. ఈ ఆడిపోసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నా ఆయన? ఇవ్వాలని కూడా అడుగుతున్నా కదమ్మా. నేను ఇంకా మళ్ళీ 10 సార్లు అడుగుతా, నీ బాధ ఏందో చెప్పు. నీ ఆస్తి బాధనా, రాజకీయ బాధనా, ఇంకెవరి చేతుల్లో కీలుబొమ్మైన బాధనా, నేను కూడా బ్లాక్మెయిల్ చేస్తుండా? ఇంత అన్యోన్యంగా ఉండేటటువంటి ఈ కుటుంబాన్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నావు? బట్ ఇవన్నీ విన్న తర్వాత పవన్ స్టార్ని ప్యాకేజ్ స్టార్ లేదంటే డబ్బులు తీసుకొని పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు రాబోయే కాలంలో షర్మిల పైన కూడా అలాంటి ఒక అపవాదు రాబోతుందంటారా? ఇప్పుడు ఒకటమ్మా, నిజంగానే రాజకీయ నాయకురాలు సరే పార్టీ పెట్టింది, మంచి వాళ్ళు పార్టీలు పెట్టిరు. మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టిరు, ఎన్డీ తివార్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టిరు, శరద్ పవార్ లాంటి వాళ్ళు పెట్టిరు, సక్సెస్ అయ్యారు. విజయశాంతి పెట్టింది, లోపలికి అయింది. హరికృష్ణ పెట్టిండు, లోపలికి అయిండు. ఇప్పుడు టీజేఏసీ పెట్టిండు, ముందుకు పోలేకపోతుండు. పార్టీలు పెట్టడం కాదు ఇది. ఒక ఎడర్ ఎజెండా పెట్టుకొని పార్టీ పెట్టి ఆ పార్టీని బూచిగా చూపెట్టి ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది బాధ అయ్యేది. నేను ఇందాక అన్న 2 క్వశ్చన్స్లో ఒకటి వచ్చేసిన ఇంకొక క్వశ్చన్ చాలా సెన్సేషనల్. ఇది ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే, బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి, ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ ఇది నేను స్థాయి ఆలోచన చేసి ఉంటాను. నేను చెప్తున్నా కదనమ్మా, అల్లుడు కొడుకు గాడెప్పుడు కూడా, అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు అవుతాడా? కాదు. అదే మరి దీని ఎంబటి నేను చెప్తున్నా కదమ్మా, ఈ విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నా అనే దానికి ఒక బాగా ఆలోచన చేసేటోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు. ఏడనో ఎక్కడనో
ఒక విషబీజం పడ్డదమ్మా. ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇప్పటికి ప్రయత్నం చేస్తారు. ఇంకా అయిపోయింది. తెలంగాణలో వదిలిపెట్టిరు. 7 ఏళ్ళు అన్నారు, 7 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళతో తెలంగాణ వదిలిపెట్టిరు. ఇప్పుడు ఆంధ్రకు పోయింది. అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం, సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడమే ఈ గ్యాప్ కి కారణం అనేది ఒక వార్త అయితే. నేను ఇప్పుడు ఆ గ్యాప్ ఆమెకి రాజ్యసభ కూడా జగన్మోహన్ రెడ్డి నేనమ్మా ఇవ్వకపోవడం ఈ అనేది ఈ ఈ గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే. కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ విమలక్కు ఉంది. ఆమెనైతే క్లియర్గా చెప్పింది. యూట్యూబ్ ఛానల్కి అదే చెప్పింది, శాటిలైట్ ఛానల్ కూడా అది చెప్పింది. అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులమందరం కూర్చున్నాం. మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల లోపల పూర్తి స్థాయిలో ఉండాలి, షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి, 2 ఈక్వల్గా పోవాలి. వాళ్ళు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. చాలా ఇబ్బందులు పెడతారు మనకు, ఇవన్నిటి తట్టుకొని ముందుకోవాలని వాళ్ళు మాట్లాడుకున్నారట. దీనికి కూడా మళ్ళీ విమలమ్మ ఇది మనం ఆమె అది కావాలి, ఆమె గవై కావాలి, లేకపోతే విజయమ్మ గవై అని కావాలంటే ఎవరేమేం చెప్పలేము. ఛానల్ కొడితే తెలిసిపోతుంది. అందుకు అక్కడ వరకు ఏం లేదు, నిర్ణయం చేసుకోరు. ఇబ్బందులు స్టార్ట్ అయినాయి, దాడిలు స్టార్ట్ అయినాయి, కుమ్ముక్కులు స్టార్ట్ అయినాయి, కేసులు స్టార్ట్ అయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు స్టార్ట్ అయినాయి.